చెప్తాను సార్. అంటే ఎవరినైనా అదుపులో చెప్తున్నారు సార్ ఇక్కడ వాళ్ళ మీద దాడి చేసామని వాళ్ళు చెప్తున్నారు. పూర్తిగా పోలీసులు కూడా మాట్లాడడానికి నిరాకరిస్తున్నారు. ఎందుకంటే ఇది కొంచెం సెన్సిటివ్ గా ఉన్న నేపథ్యంలో మాట్లాడడానికి నిరాకరిస్తారు. మనం అభివృద్ధి చూస్తున్నాం. అక్కడ బాణాసంచా కాల్చి వాళ్ళంతా కూడా అక్కడ సెలబ్రేషన్ చేస్తున్నారు. యాదగడ్డ వర్గీయులంతా కూడా ఒకసారి అక్కడికి వెళ్ళే ప్రయత్నం నేను చేస్తాను. అక్కడ ఏం జరుగుతుందో చూపిస్తాను. ఇంతకుముందు అక్కడ బైఠాయించి వాళ్ళంతా కూడా ఆందోళన చేశారు. ఇప్పుడు అదే ప్లేస్ లో డౌన్ టౌన్ వంశీ అని వాళ్ళు నినాదాలు చేసుకుంటూ బాణాసంచా కాలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గన్నవరానికి సంబంధించి చూస్తే కనుక గన్నవరంలో 2019లో టీడీపీ తరఫున గెలిచి వంశీ వైసీపీలోకి వెళ్ళాడు. వైసీపీలోకి వెళ్ళిన దగ్గర నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, లోకేష్ పార్టీ మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. వాటన్నింటినీ భరించాము. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి పోలీసులే తమ మీద దాడి చేస్తున్నారంటూ కూడా యాదగడ్డ వర్గీయులు టీడీపీ నేతలు చెబుతున్నారు. పోలీసులందరూ కూడా అక్కడికి తరలి వెళ్తున్న దృశ్యాలు మనం చూసిన వాళ్ళని అక్కడి నుంచి చెదరగొట్టేందుకు పోలీసులు కూడా అక్కడికి చేరుకుంటున్నారు. రోహిత్, ఏదేమైనప్పటికీ అంటే గన్నవరం నిజంగా అంటే గన్నవరం సంబంధించి యాదగడ్డ వంశీ చేసినటువంటి 5 ఏళ్ల చేసిన అరాచకాలకు సంబంధించి మేము స్పందిస్తున్నాం అనేది యాదగడ్డ వర్గీయులు చెబుతూ ఉన్నారు. గతంలో అంటే అధికారులు ఉన్నప్పుడు పోలీసులు అడ్డు పెట్టుకుని ఈ విధంగా చేశారు. ఇప్పుడు కూడా అక్కడ మందుగుండు కాలుస్తున్న వారి దగ్గరికి యార్లగడ్డ అనుచరులు అక్కడ ఉన్నారని చెప్తున్నారు. మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేయండి. ఈ లోపు నా దగ్గర ఉన్న అప్డేట్స్ నేను చెప్తాను. విజయవాడలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. వల్లభనేని వంశీ ఇంటి దగ్గర ఉద్రిక్తత నెలకొంది. భారీగా టీడీపీ శ్రేణులు అక్కడికి చేరుకున్నారు. యార్లగడ్డ అనుచరులు అక్కడ చేరుకున్నారు. ఈ ఉదయం కూడా మనం చూసాం. కొడాలి నాని ఇంటికి భారీగా టీడీపీ శ్రేణులు చేరుకున్నారు. అక్కడ కొడాలి నాని ఇంటి పైకి రాళ్లు, కోడిగుడ్లు కూడా విసిరారు. దీంతో పోలీసులు భారీగా చేరుకుని టీడీపీ శ్రేణులను అక్కడ నుంచి చెదరగొట్టి పంపించేశారు. ఇప్పుడు వంశీ ఇంటి దగ్గర కూడా భారీగా టీడీపీ కార్యకర్తలు చేరుకున్నారు. యార్లగడ్డ అనుచరులు చేరుకున్నారు. ఎందుకంటే ప్రధానంగా ఇప్పుడు యార్లగడ్డ అనుచరులు వంశీని టార్గెట్ చేస్తారు. అలా కొడాలి నానిని కూడా టార్గెట్ చేస్తారు టీడీపీ శ్రేణులు. ఎందుకంటే టీడీపీ అధినేతను నారా లోకేష్ను ఎక్కువగా టార్గెట్ చేసింది వంశీ, కొడాలి నాని అనే ఆలోచనలో ఉన్నారు. మిగిలిన వైసీపీ నేతలంతా టార్గెట్ చేసినప్పటికీ ఎక్కువగా కొడాలి నాని, వల్లభనేని వంశీ ఇద్దరు కూడా టార్గెట్ చేశారు. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచి వైసీపీలోకి వెళ్ళిపోయారు. రాజీనామా చేయకుండానే వైసీపీలోకి వెళ్ళిపోయారు. వెళ్ళి టీడీపీ అధినేత చంద్రబాబుని, నారా లోకేష్ని భారీగా టార్గెట్ చేశారు అంటూ చాలా కోపంతో టీడీపీ శ్రేణులు ఉన్నారు. అందుకే ఇప్పుడు కొడాలి నానిని, వంశీని టార్గెట్ చేశారు. కానీ ఇది కరెక్ట్ కాదు అని చెప్తున్నారు. ఎటువంటి అల్లర్లు కూడా చేయొద్దు, ఎటువంటి దాడులకు పాల్పడవద్దు అని టీడీపీ అధినేత కూడా పిలుపునిచ్చారు. నారా లోకేష్ కూడా పిలుపునిచ్చారు. కానీ కొంతమంది టీడీపీ శ్రేణులు వల్లభనేని వంశీ ఇంటికి వచ్చారు. ఇంటి దగ్గరకు చేరుకొని వాళ్ళు తీసుకొచ్చిన కార్లపైకి ఎక్కి వల్లభనేని వంశీని బయటకు రావాల్సిందిగా గట్టిగా అరిచారు. అక్కడికి భారీగా టీడీపీ శ్రేణులు చేరుకోవడంతో పోలీసులు కూడా భారీగా మోహరించారు. అక్కడికి చేరుకున్న టీడీపీ శ్రేణులను చెదరగొట్టి పంపించేశారు. మమ్మల్ని టీడీపీ పోలీసులు మమ్మల్ని కొట్టారు అంటూ టీడీపీ శ్రేణులు చూపిస్తున్నారు. వాళ్ళకి తగిలిన దెబ్బలను చూపిస్తున్నారు. మేము దాడి చేయడానికి రాలేదు, కేవలం వల్లభనేని వంశీతో మాట్లాడటానికే వచ్చాము. గత ఎన్నికల్లో వంశీని గెలిపిస్తే, మంచి మెజార్టీతో గెలిపిస్తే వల్లభనేని వంశీ వైసీపీతో కుమ్మక్కై టీడీపీపై విమర్శలు చేశారు అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మేము ఆ విషయాన్ని అడగటానికే వచ్చాము తప్పితే ఎటువంటి దాడి చేయడానికి రాలేదు అంటూ టీడీపీ కార్యకర్తలు చెప్తున్నారు. అయినప్పటికీ పోలీసులు మాపై లాఠీచార్జ్ చేశారు అని టీడీపీ శ్రేణులు చెప్తున్నారు. ఇప్పుడు మనం రెండో బాక్స్లో కూడా చూస్తున్నాం. భారీగా టీడీపీ శ్రేణులు వల్లభనేని ఇంటికి సమీపంలో అక్కడ మోహరించున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. వల్లభనేని వంశీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. యార్లగడ్డ అనుచరులు కూడా భారీగా అక్కడికి చేరుకుని వంశీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. పోలీసులు కూడా అక్కడ భారీగా మోహరించి ఉన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు టీడీపీ శ్రేణులపై ఎవరైతే దాడులు చేశారో, ఎవరైతే టార్గెట్ చేశారో, ఎవరైతే మాటలతో విరుచుకుపడ్డారో, ఎవరైతే దాడులు చేశారో వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా ప్రశ్నిస్తామని టీడీపీ శ్రేణులు చెప్తున్నారు. అందులో భాగంగానే ఉదయం కొడాలి నాని నివాసానికి వెళ్లారు. గుడివాడలో కొడాలి నాని ఇంటి ముందు కూడా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. పోలీసులు వారందరినీ చెదరగొట్టి పంపించారు. ఇప్పుడు గన్నవరంలో వల్లభనేని నివాసానికి యార్లగడ్డ అనుచరులు భారీగా చేరుకొని అక్కడ వల్లభనేని వంశీకి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పోలీసులు యార్లగడ్డ అనుచరులను అక్కడి నుంచి పంపించేశారు. కానీ వల్లభనేని వంశీ బయటకు రావాలని మన దృశ్యాల్లో చూస్తున్నాం. అటు స్క్రీన్ పైన చూస్తున్నాం. గోడ పైకి ఎక్కి కొన్ని రాళ్లను వల్లభనేని ఇంటి లోపలికి విసురుతున్న దృశ్యాలు కూడా చూస్తున్నాం. పోలీసులు ఆల్రెడీ అక్కడే ఉన్నారు. పోలీసులు
టీడీపీ కార్యకర్తలందరినీ చెదరగొట్టారు. యార్లగడ్డ అనుచరులను అక్కడి నుంచి చెదరగొట్టారు. ఆయన గోడ దూకి లోపలికి రావటానికి యార్లగడ్డ అనుచరులు ప్రయత్నాలు చేశారు. కొన్ని రాళ్లను కూడా అటువైపు విసిరారు. వల్లభనేని వంశీ ఇంట్లోనే ఉన్నారు అనే సమాచారంతో భారీగా యార్లగడ్డ అనుచరులు వల్లభనేని ఇంటికి చేరుకున్నారు. గన్నవరంలో వల్లభనేని ఇంటికి చేరుకుని అక్కడ ఆందోళన చేశారు. కానీ పోలీసులు మాత్రం యార్లగడ్డ అనుచరులను అక్కడి నుంచి పంపించేశారు. బారికేడ్లు ఏర్పాటు చేసి అటు ఇటు బారికేడ్లు ఏర్పాటు చేసి ఆ పరిధి లోపలికి ఎవరు రావద్దు అని ఆదేశాలు జారీ చేశారు. భారీగా వల్లభనేని నివాసానికి యార్లగడ్డ అనుచరులు చేరుకున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. వారందరినీ పోలీసులు చెదరగొడుతున్న దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఉదయం కొడాలి నాని ఇంటి దగ్గర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఇప్పుడు వల్లభనేని వంశీ ఇంటి దగ్గర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. వల్లభనేని నివాసం దగ్గరకు భారీగా యార్లగడ్డ అనుచరులు చేరుకొని అక్కడ వల్లభనేని వంశీ ఇంటి లోపలికి రాళ్ళు వారి కారు అద్దాలు కూడా ధ్వంసమైన దృశ్యాలు చూస్తూ ఉన్నాం. ప్రహరీ గోడ పైనుంచి రాళ్లు విసరడంతో వల్లభనేని వంశీకి చెందిన కారు అద్దాలు ధ్వంసమైన దృశ్యాలు కూడా చూస్తున్నాం. దీంతో భారీగా పోలీసులు అక్కడికి చేరుకొని యార్లగడ్డ అనుచరులను అక్కడి నుంచి పంపించేస్తారు. భారీగా రాళ్లు రువ్వడంతో ఆ ప్రదేశం అంతా రాళ్లు మనకు కనిపిస్తున్నాయి, కర్రలు కనిపిస్తున్నాయి. కూడా తెచ్చుకున్న వాటర్ బాటిళ్లను కూడా లోపలికి విసిరారు. వల్లభనేని వంశీ బయటకు రావాలి అంటూ నినాదాలు చేశారు. వల్లభనేని వంశీ బయటకు వచ్చి సమాధానం చెప్పాలి అంటూ నినాదాలు చేశారు. వల్లభనేని వంశీకి చెందిన కారు అద్దాలు ధ్వంసమైన దృశ్యాలు కూడా చూస్తున్నాం. ఇటుక రాయలు తీసుకుని వచ్చి వల్లభనేని కాంపౌండ్లోకి విసరడంతో ఆ రాళ్లు తగిలి కారు అద్దాలు కూడా ధ్వంసమయ్యాయి. వైసీపీ నేతలు చెప్తున్నారు మా కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారు, మా నేతలపై దాడులకు పాల్పడుతూ ఉన్నారు అని. కానీ మేము వల్లభనేని వంశీతో మాట్లాడటానికి వచ్చామని యార్లగడ్డ అనుచరులు చెప్తున్నారు. కార్ల పైకెక్కి వల్లభనేని వంశీ బయటకు రావాలంటూ నినాదాలు చేస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. మా ప్రతినిధి రాజేష్ మనకు అందుబాటులో ఉన్నారు. రాజేష్, ఏంటి ఈ క్షణం వల్లభనేని ఇంటి దగ్గర పరిస్థితి ఏంటి? అక్కడ రోడ్డు కూడా బ్లాక్ చేసి వీళ్ళంతా ఆందోళన చేస్తూ ఉన్నారు. కానీ మనకు ఉన్నటువంటి తాజా పరిస్థితి చూడొచ్చు. కార్లు అడ్డుపెట్టి ఒక రోడ్డంతా బ్లాక్ చేస్తున్న పోలీసులు తీరికి నిరసనగా వీళ్ళంతా కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. వంశీ ఈ కలవడానికి వెళ్తే ఈ విధంగా చేస్తారు ఏంటంటే కూడా వాళ్ళంతా మండిపడుతున్నారు. ఒకసారి మనకు ఉన్నటువంటి తాజా దృశ్యాలు చూస్తున్నాము. పూర్తిగా రోడ్డంతా బ్లాక్ చేసి వీళ్ళంతా కూడా ఆందోళన చేసిన పరిస్థితి అయితే ఉంది. పోలీసులకి ఒకసారి మాట్లాడిన తర్వాత కూడా ఏం జరిగిందన్న దానిపైన వాళ్ళతో మాట్లాడించిన పరిస్థితి చూద్దాం ఒకసారి. అలా ఏం జరిగిందన్న ఏం జరిగింది అసలు సార్? సార్ ఏం జరిగింది అసలు? ఏమైంది అసలు? పూర్తిగా మాట్లాడడానికి కూడా నిరాకరిస్తున్నారు. ఖచ్చితంగా పోలీసుల తీరుకి వాళ్ళంతా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి చూపిస్తాం ఏ విధంగా దాడులు జరిగినాయి ఒకసారి చూస్తున్నాం. ఎంతమంది చూపించినారు చూస్తే కనుక ఈ విధంగా ఉంది. ఇక్కడ చూస్తే కనుక లాఠీ దెబ్బలు ఏ విధంగా తగిలి చూడవచ్చు. చేతుల పైన ఈ విధంగా తగిలిపోయిన పరిస్థితి, చేతుల మీద బ్లీడింగ్ కూడా అవుతుంది. చెయ్యి అంతా కూడా తగిలిపోయింది. రాళ్ళు విసిరారు చెప్తున్నారు. రాళ్ళు విసిరిన తర్వాత అయ్యో ఏం జరిగింది ఒకసారి ప్రస్తుతం మాట్లాడడానికి అయితే నిరాకరిస్తున్నారు. ఏదైనా ఒక ఉద్రిక్త వాతావరణం ఇక్కడ కనబడుతుంది. రోహిత్ పోలీసుల్ని అదుపు చేయడం తెలుస్తుంది. ఖచ్చితంగా పూర్తి స్థాయిలో పోలీసులు లాఠీచార్జ్ చేయడం పైన వీళ్ళంతా కూడా నిరసన వ్యక్తం చేసి ఇక్కడే బయట ఇచ్చిన పరిస్థితి ఇక్కడ ఉంది. రోహిత్, ఏంటి ఇప్పుడు వాళ్ళందరూ అక్కడ ఎందుకున్నారు? వాళ్ళ డిమాండ్ ఏంటి? వంశీ పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి వీళ్ళంతా డిమాండ్ చేస్తున్నారు. కలవడానికి వెళ్తే పోలీసులు అక్కడ వాళ్ళు రాళ్ళు ఇచ్చిన వాళ్ళు మా మీద మాకు గాయాలయ్యాయి, పోలీసులు లాఠీ చార్జీ కూడా చేశారని చెప్తున్నారు. దాన్ని నిరసిస్తూ వీళ్ళంతా కూడా ఇక్కడ ఆందోళన చేపడుతున్నారు. వంశీకి సంబంధించిన అనుచరులు వాళ్ళందరూ కూడా అదుపులో తీసుకోవాలి వీళ్ళంతా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఇక్కడ ఉంది. కానీ పోలీసులు మాత్రం అక్కడ వంశీ మాత్రం భారీ భద్రతను ఏర్పాటు చేశారు. కానీ ఇక్కడ పూర్తి స్థాయిలో ఇక్కడ రోడ్డు మీద వస్తున్నప్పటికీ పోలీసులు ఇక్కడ రాలేదు. వీళ్ళకి సమాధానం అయితే చెప్పట్లేదు. మరి వీళ్ళు మాత్రం ఆందోళన కొనసాగిస్తారు మాత్రం నినాదాలు చేస్తున్నారు. ఏం నినాదాలు చేస్తున్నారు అక్కడ? యార్లగడ్డ తెలుగుదేశం నినాదాలు చేస్తున్నారు. వీళ్ళంతా కూడా పూర్తిగా తెలుగుదేశం పార్టీకి సంబంధించి తెలుగుదేశం పార్టీ మీద గతంలో వంశీ చేసిన వ్యాఖ్యలన్నీ కూడా చూశాము. ఆ వ్యాఖ్యలకి నిరసన వీళ్ళంతా కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. తెలుగుదేశం పార్టీని చంద్రబాబు ముఖ్యానుసారంగా వంశీ మాట్లాడారు. గతంలో పోలీసులు ఆయన మీద వెనకేసుకొచ్చారు. ఇప్పుడు కూడా అదేవిధంగా రాళ్లు దాడి చేసిన వాళ్ళని అంత అదుపులో తీసుకోకుండా తమ మీద దాడి చేశారంటూ వాళ్ళకి తగిన గాయాలు కూడా వాళ్ళు చూపించిన పరిస్థితులు అయితే ఒకసారి చూడొచ్చు. ఎవరికి వాళ్ళు ఇక్కడ ఒక ఉద్రిక్త వాతావరణం మనకి కనబడుతున్న సిచ్యువేషన్ అయితే ఉంది.
కారు తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టి వీళ్ళంతా కూడా నిరసన తెలియజేస్తున్నారు. ప్రస్తుతానికి పోలీసులు అదుపు చేయలేకపోతున్నారు. అంటే మరోసారి వాళ్ళందరూ వంశీ ఇంటి దగ్గరికి వెళ్ళాలని అనుకుంటున్నారు. ఇప్పటికే వంశీ ఇంటి దగ్గర నుంచి కొంచెం దూరం పోలీసులు పంపించేశారు. కానీ వాళ్ళ